వ్యవసాయంలో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది. కూలీ చెల్లింపులు అదనపు పెట్టుబడులుగా మారాయి. ఎంత డబ్బు వెచ్చించినా కూలీలు దొరకడమే కష్టంగా మారింది. ఇతర వ్యాపకం చేసుకుంటూ వ్యవసాయం మీద దృష్టి సారించాలంటే సమయం సరిపోవడం లేదు. మొత్తం వ్యవసాయమే చేద్దామనుకుంటే గిట్టుబాటు కావడం లేదు. సమయం ఆదా కావాలి, రైతుకు ప్రతిఫలం దక్కాలి, అలాగే కూలీల కొరతను అధిగమించాలి. ఈ ఆలోచనే ఆయన్ని యంత్రం ఆవిష్కరణ వైపు నడిపించింది. కలుపు తీయటాన్ని సులభతరం చేస్తూ అతి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రైతులు కలుపు తీసే విధంగా యంత్రాలు రూపొందించిన ప్రకాశం జిల్లా ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావుపై ప్రత్యేక కథనం. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్. ప్రతి నెల టైంకి అకౌంట్లో శాలరీ పడిపోతోంది. ఇంకేముంది, హ్యాపీగా బ్రతికేయొచ్చు అని అనుకోలేదు ఈ ప్రొఫెసర్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సన్న చిన్నకారు రైతుల కోసం ఏదైనా చేయాలి అనుకున్నారు. 8 ఏళ్లుగా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను రూపొందిస్తున్నారు. తక్కువ ధరకే రైతులకు విక్రయిస్తున్నారు. సాగులో రైతులు పడుతున్న కలుపు సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నారు ప్రొఫెసర్ లక్ష్మణరావు. ప్రస్తుతం పశువుల కొరత దృష్ట్యా వ్యవసాయం కష్టతరంగా మారింది. ఎడ్ల జత కొనుగోలు మొదలు యంత్ర పరికరాలు కొనుగోలు వరకు ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించే పనిముట్లను తయారు చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు. ప్రకృతి సాగులో రైతుల బాధలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న లక్ష్మణరావు ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా తేలికపాటి పరికరాలను తయారు చేస్తూ రైతులకు అందిస్తున్నారు. కలుపు తీసే యంత్రం మొదలు పంట కోత వరకు అన్ని దశల్లోని యంత్ర పరికరాలను తయారు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల కాబట్టి ఇంజనీరింగ్ కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశము ఈ లోకల్గా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలకి పరిష్కారాలను కనుగొనడమే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఏఐసిటి యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఈ లోకల్ సమస్యలు ఏవైతే ఎక్కువగా రైతులకి ప్రధానమైన సమస్య కలుపు కాబట్టి దాన్ని గుర్తించి మా విద్యార్థులను కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి యాక్టివ్గా మేము 5-6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ పరికరాలను తయారు చేస్తూ పేటెంట్ కూడా చేయబడినాయి. కొన్ని పరికరాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మాకు మంచి ఆదరణ లభిస్తుంది. విద్యార్థుల్ని అన్నపేటి అన్నదాతకి అండగా నిలవాలనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం. చిన్నతనం నుంచే వ్యవసాయంలోని ఆటుపోట్లను దగ్గరగా చూసిన లక్ష్మణరావు గ్రామీణ రైతులకు ఆ కష్టాలను తనవంతుగా కొంతలో కొంతైనా తీర్చాలనుకున్నారు. వ్యవసాయంలోని యాంత్రీకరణ నేటి అనేక మంది రైతులకు అందని ద్రాక్ష అని తెలుసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే వ్యవసాయ పరికరాలను తయారు చేసే పనిలో పడ్డాడు. 300 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అతి తక్కువ ఖర్చుగల ఉత్పత్తులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా 3 రకాల పరికరాలను తయారు చేశారు ప్రొఫెసర్. ఇందులో చేతితో నడిపే యంత్రాలు, నెట్టుకుంటూ నడిపే యంత్రాలు, యంత్ర సహాయంతో పనిచేసే పనిముట్లు ఉన్నాయి. అంతర కృషి, కలుపు నివారణ, విత్తనాలు చల్లుకునే పరికరాల్ని రైతులకు అందుబాటులో ఉంచారు. మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం ద్వారా ఈ యంత్రాలను తయారు చేశారు. రైతులు ఈ యంత్రాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఈ పరికరాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. మొదటి సంవత్సరం తయారు చేసినాక కొంచెం భయపడ్డాము. రైతు సోదరులు ఎక్కువగా ఇది దూకుడు బారుతోటి చేసుకుంటూ, లిక్కులతో చేసుకుంటూ, కొడవలతో కలుపు తీసుకుంటూ ఉండేటువంటి రైతులు కొంతమంది వాళ్ళు కూడా దీని మీద పెద్ద మక్కువ చూపించలేదు. తర్వాత కొంతమంది రైతులు ఈ పరికరాలు ఉపయోగించి ఈ పరికరాలకు ఉపయోగం కూడా ఒక రైతు నాకు చెప్పడం జరిగింది. ఆ రైతు పేరు విద్యాసాగర్, గుంటూరులో ఉంటారు. ఈ ఐఎన్ఆర్ వేడర్ వాడటం వల్ల మట్టి గుల్లబారుతుంది. మట్టి గుల్లబారడం వల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా భూమికి అందుతాయి, తద్వారా చెట్టుకి అందుతాయి, తద్వారా పోషక విలువలు పెరుగుతాయి. ఆ విషయాన్ని రైతు సోదరులకు మీరు చెప్పవలసిందిగా నాకు ఆయన మనవి చేయడం జరిగింది. ఇట్లాంటి అనుభవాలన్నీ కూడా రైతు సోదరుల నుంచి నేర్చుకొని ఇంకా మట్టిని గుల్లబార్చేది ఈజీగా కూడా, ఇంకా భుజాలు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి అని చెప్పినప్పుడు రైతు సోదరులు దానికి మోటార్ బిగించమన్నారు. ఐఎన్ఆర్ వేడర్కి మోటార్ కాకుండా వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి బేరింగ్
బేరింగ్ ద్వారా బేరింగ్ సిస్టమ్ ద్వారా అన్నమయ్య వేడను తయారు చేయడం జరిగింది. హెచ్ఎంటీవీ వారికి అది చూపించడం కూడా జరిగింది. రైతు సోదరులు దాన్ని ఉపయోగించుకుంటూ తేలిగ్గా కలుపు నివారణకి ఉపయోగించి, ఉదాహరణకి 100 కేజీల బరువుతోటికి కలుపు నివారణ చేసేవాడి అయ్యన్న వేడ ద్వారా. అదే అన్నమయ్య వేడ ద్వారా 100/3 అంటే 30 కేజీల బలం ద్వారా మనం ఆ కలుపుని నివారణ చేసుకోవచ్చు. 5-6 అంగుళాల లోతు మట్టిని గొల్లబార్చుకోవచ్చు. అలానే ప్రకృతి వ్యవసాయంలో ట్రాక్టర్ లేకుండా ఈ పరికరాలతోటి వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. ఇది కంప్యూటర్ యుగం అయినా నేటికి గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది రైతులు మామూలు పద్ధతుల ద్వారానే వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. పెరిగిన పెట్టుబడులకు తోడు మార్కెట్లో తగిన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నా అవి అందని ద్రాక్షగానే మారాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందించే వ్యవసాయ పరికరాలను తయారు చేశారు లక్ష్మణ్ రావు. రైతుల మన్ననలను అందుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా తేలికపాటి పరికరాలు తయారు చేస్తూ రైతులకు మేము అందజేస్తున్నాము. దీనిలో 3 రకాల పరికరాలు మేము తయారు చేయడం జరిగింది. 1 చేత్తో చేసుకునేటువంటివి, 2 యంత్ర సహాయం లేకుండా నెట్టుకుంటూ దొబ్బుకుంటూ పోయేటువంటివి, 3 యంత్ర సహాయంతో అంతర్కృషి, కలుపు మరియు విత్తనాలు ఎదజల్లుకునేటువంటి పరికరాలు కూడా తయారు చేశాం. వీటిల్లో ఈ పరికరాల్లో మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటి ఒక సూత్రాన్ని ఎమర్చి ఈ పరికరాల్లో మేము పెట్టడం జరిగింది. ఈ పరికరాలు రైతులు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పరికరాల యొక్క ప్రాధాన్యత కూడా రోజు రోజుకి దేశవ్యాప్తంగా కూడా పెరుగుతుంది. ఈ పరికరం పేరు రత్తమ్మ వేడర్. ఈ పరికరాన్ని తేలికపాటి గరిక, తుంగ, లోతు ఎక్కువగా తీయకుండా తుంగ మీద పెట్టి ఈ పరికరాన్ని తిప్పితే, చక్రాకారంలో తిప్పితే తుంగ అంతా కూడా కట్ అయిపోయి అక్కడ పడిపోతుంది. ఆ పడిపోయిన తుంగ పాలేకర్ వ్యవసాయ విధానాల ప్రకారము నత్రజనిగా ఆ పంటకు ఉపయోగపడుతుంది. ఈ పరికరం యొక్క ధర 1000 రూపాయలుగా నిర్ణయించి రైతు సోదరులకి మేము అందజేస్తున్నాం. దీని పేరు రత్తమ్మ వేడర్. అంటే రైతులు ఈ పరికరాల పేర్లతో కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. దీని పేరు అయ్యన్న వేడర్. కలుపు నివారణకి వాడుకునేటువంటి పరికరము. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దోకురు బార్ ఉపయోగించి కలుపు నివారణ చేస్తుంటారు. ఈ దోకురు బార్ బదులు ఈ అయ్యన్న వేడర్ వాడుకొని కలుపు నివారణ చేసుకున్నట్లయితే 10 మంది బదులు 5గురితోటి కలుపు నివారణ చేసుకోవచ్చు. ఖర్చుని ఆదా కూడా చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని రైతు సోదరులు బాగా ఉపయోగించుకుంటున్నారు. వారు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పంటలు, పత్తి పంటలో కానీ, టమాటోలో కానీ, కూరగాయల పంటల్లో కానీ, హార్టికల్చర్లో కానీ, ప్రకృతి వ్యవసాయంలో కానీ, ఎట్లాంటి చిన్న రైతులకు కానీ పెద్ద రైతులకు కానీ ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. అయ్యన్న వేడర్ను డెవలప్ చేసి అన్నమయ్య వేడర్గా దీనికి నామకరణం చేశాం. అన్నమయ్య వేడర్ యొక్క ప్రత్యేకతలు ఏమంటే, ఈ అన్నమయ్య వేడర్కి బేరింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల రైతు సోదరులకి భారం తగ్గి తేలికగా కలుపు తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. యంత్ర సహాయం లేకుండా, ఎట్లాంటి బ్యాటరీ, సోలార్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా తక్కువ ఖర్చుతోటి ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకు ఇస్తున్నాము. అయ్యన్న వేడర్ తోటి కలుపు నివారణ కూడా నివారించుకోవచ్చు. అలానే అన్నమయ్య వేడర్ను కూడా బేరింగ్ సహాయంతో డెవలప్ చేశాం. ఇది తేలికపాటి కలుపు నివారణకు, ఇంటి పంటలకు వాడుకునేటువంటి పరికరం. కూరగాయలు పండించుకోవడానికి, టెర్రస్ కల్టివేషన్కి తేలికపాటి పరికరము తేలికగా డిజైన్ చేయడం జరిగింది. దీని పేరు రామయ్య వేడర్గా నామకరణం చేశాం. రైతు సోదరులు వారు ఈ పరికరం కావాలనుకుంటే మమ్మల్ని రామయ్య వేడర్ అని చెప్పి మాకు చెప్పినట్లయితే వారికి ఈ పరికరాన్ని తయారు చేసి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పరికరం కలుపు నివారణలో బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పంటలకి మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కానీ తేలిగ్గా ఈ పరికరంతో కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇంటి పంటలు పండించుకోవచ్చు. కూరగాయలు కానీ, గులాబీ తోటలు కానీ, మల్లెపూల తోటల్లో కానీ తేలికపాటికి చిన్న రైతులకి, ముఖ్యంగా 2 ఎకరాల లోపు రైతులు బాగా ఉపయోగించుకోవచ్చు. దీని పేరు రామయ్య వేడర్గా నామకరణం చేయడం జరిగింది. ఈ పరికరం లేవర్ రూల్ 2 అనేటువంటి సూత్రం ఆధారంగా తయారు చేశాము. లేవర్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ పరికరంతో కలుపు నివారణ సులభంగా తీసుకోవచ్చు. యంత్ర సహాయం అవసరం లేదు. అట్లానే సోలార్ కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఎలాంటి సిస్టమ్ అవసరం లేదు. దీనికి మెయింటెనెన్స్ ఖర్చు 0 ఖర్చుగా
భావించుకోవచ్చు. దీనికి ఈ సూత్రం ఆధారంగా ఈ కలుపు నివారణ చేసుకోవడానికి రైతు సోదరులు బాగా వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటే ఈ అడ్డని 3 అంగుళాల మేర మాత్రమే దించితే బాగా ఈజీగా తోసుకుంటూ వెళ్ళవచ్చు. 5 అంగుళాలు 6 అంగుళాలు తోసినట్లయితే కొంచెం భుజాల మీద భారం పడుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 3 అంగుళాల మేర మాత్రమే లోతు దీన్ని దించి పొలంలో గుంటక, గొర్రు కలుపు నివారణకి బాగా వాడుకోవచ్చు. ఇంటి పంటలకి, అలానే టెర్రస్ కల్టివేషన్కి, అలానే కూరగాయల పంటలకి, అలానే మిగతా ఇతర పత్తిలో కానీ, పొగాకులో కానీ, మిరపలో కానీ, ఇతర పంటల్లో కూడా ఈ పరికరాన్ని అంతర్కృషి మరియు కలుపు నివారణకు వాడుకోవచ్చు. ఈ పరికరం పేరు ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిత్తలు ప్రాముఖ్యం కాబట్టి ఈ పరికరం పేరు ఒంగోలు గిత్త అనేటువంటి నామకరణం చేసి రైతు సోదరులకు ఇస్తున్నాము. వారికి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ పరికరం కావాల్సిన ఒంగోలు గిత్త పరికరం కావాలి మాకు అని వారు చెప్పిన మేము ఈ పరికరం తయారు చేసి రైతు సోదరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరికరం చెట్టు చుట్టూ కలుపు తీసుకునేటువంటి పరికరం. చెట్టు చుట్టూ కలుపు తీసుకోవాలంటే ఈ చిన్న చిన్న పరికరాలతోటి రైతు సోదరులకు చాలా కష్టంగా ఉంది. అందుకని ఈ పరికరాన్ని ప్రత్యేకంగా చెట్లు చుట్టూ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు పదునున్నప్పుడు వర్షం పడ్డాక పదును 2 రోజులు తడి ఆరినాక పదును వచ్చినాక ఈ పరికరం ఉపయోగించి చెట్టు చుట్టూ తిరుగుతూ కలుపు నివారణ అలానే మట్టిని గుల్లబార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరం. దీని పేరు నందీశ్వర వీడర్గా నామకరణం చేయడం జరిగింది. ఎవరైనా రైతు సోదరులు కావాల్సుకున్నప్పుడు నందీశ్వర వీడర్ మీ దగ్గర మాకు కావాలంటే మేము తయారు చేసి పంపించడానికి తక్కువ ఖర్చుతోటి సిద్ధంగా ఉన్నాం. మెట్ట పంటల సాగులో విత్తనాలు, ఎరువులు వేయాలంటే రైతులకు వ్యయ ప్రయాసాలు తప్పవు. ఈ పనులను పశువులు, కూలీల సహాయంతో చేస్తే అధిక సమయం పడుతోంది, ఖర్చులు పెరుగుతాయి. అలా కాకుండా ఇంధనం, సోలార్ విద్యుత్ నడిపించే బండితో విత్తనాలు, ఎరువులు వేసే పని అతి తక్కువ సమయంలో పూర్తయితే ఖర్చులు కూడా ఆదా అవుతాయి. అయితే రైతులకు ఇంతకంటే మరేం కావాలి? ఈ దిశగా ఆలోచించి బహుళ ప్రయోజన వ్యవసాయ పరికరాలను రూపొందించారు ప్రొఫెసర్. ఈ పరికరంలో యంత్ర సహాయంతో విత్తనాలు ఎదబెట్టుకోవడం, ఎరువులు మరియు అంతర్కృషి చేసుకునేటువంటి పరికరం. ఈ పరికరం పేరు బహుళ ప్రయోజన అంతర్కృషి విత్తనాలు మరియు ఎరువులు ఎదబెట్టుకునేటువంటి పరికరం. ఈ పరికరాన్ని ఇక్కడ లోకల్గా మా మెకానిక్ తోటి జత చేసుకొని మేము ఈ పరికరాన్ని రైతు సోదరులకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పరికరాన్ని అంతర్కృషి కోసం సపరేట్గా తయారు చేయడం జరిగింది. హజరత్ ఈ మెకానిక్ ఇక్కడ కందుకూరు లోకల్గా ఉంటాడు. ఆయన ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. రైతు సోదరులకు చూపించడానికి ఈ పరికరాన్ని HNTV వారి ముందు తీసుకురావడం జరిగింది. ఈయన్ని ఎవరైనా రైతు సోదరులు వారికి ఈ పరికరం కావాల్సిన వచ్చిన ఇంజన్, ముఖ్యంగా TVS ఇంజన్ కానీ, స్కూటర్ ఇంజిన్ కానీ, 100cc హీరో ఇంజిన్ కానీ తెచ్చుకుంటే వారు ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన పేరు హజరత్. కలుపు నివారణకు, అంతర్కృషికి పొగ తోటల్లో కానీ, పత్తిలో కానీ, మిరపలో కానీ, టమోటాల్లో కానీ ఏ పంటల్లోనైనా ఈ పరికరంతో అంతర్కృషి చేసుకోవడానికి రైతు సోదరులకి చాలా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరికరాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా హజరత్ ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హజరత్ వలి, ఎడ్లూరుపాడు, జరిమల్ మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్.
అది నేను బైక్ మెకానిక్ చేస్తుంటాను. ఇలాగా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ముప్ప లక్ష్మణరావు సార్ గారు ఇలాంటి పరికరాలు రైతులకు ఎంతో పనికొచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. అతన్ని చేస్తున్న సరికి నేను కూడా ఏదో చేయాలని చెప్పి ఆసక్తితోటి నేను కూడా ఇలాగ ఒక వెహికల్ చేయడం జరిగింది. ఎంతోమంది ఈరోజు రైతు దేశానికి రాజు వెన్నుముక అన్నం పెట్టేవాడు అంటున్నారు, కానీ వారికి కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆసక్తి చాలా మంది తక్కువలో ఉంది. కానీ అలా కాకుండా మాటల్లో కాకుండా నేను కూడా చేతుల్లో చూపించి వారికి పనికొచ్చే విధంగా కొన్ని పరికరాలు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా చేసి రైతు అందరికీ ఒక పరికరాలు అందజేయాలన్న ఆలోచనతో ఈ పరికరం చేయతగింది. ఇది వచ్చేసి మిర్చి. ఈరోజు మిర్చిలోను లేదా పొగాకు కూరగాయల చెట్లు అన్నిటిలో కూడా దీన్ని దున్నుకోవచ్చు. అదేవిధంగా అచ్చు వేసుకోవచ్చు, గొర్రె దున్నుకోవచ్చు, గుంట వేసుకోవచ్చు, అన్ని విధాలా చేయడం జరిగింది. ఇది కేవలం ఎకరాకి 2 లీటర్ల ఆయిల్తోనే ఖర్చు అవుతుంది. ఇది దీనివల్ల చాలామందికి రైతులందరికీ కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో మేము ముందుకు రాసాగింది. ఈ హెచ్ఎం టీవీ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు కలుపు నివారణ అనేది చాలా పెద్ద సమస్య. ఎక్కువగా రైతుల ఖర్చు కలుపు నివారణకే వెచ్చిస్తూ ఉంటారు. లక్ష్మణరావు తయారు చేసిన పనిముట్ల ద్వారా కలుపు ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎకరం విస్తీర్ణంలో కలుపు నివారణకు 14,000 ఖర్చు చేస్తున్నారు. అదే పనిముట్ల ద్వారా 5 కూలీలతో 2 ఎకరాల పొలంలో కలుపును నివారించుకోవచ్చంటున్నారు లక్ష్మణరావు. అన్ని పంటలకు ఉపయోగపడే విధంగా ఈ పరికరాలను తీర్చిదిద్దారు ప్రొఫెసర్. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వీటిని తయారు చేశారు. 15 ఎకరాలున్న రైతు కలుపు నివారణకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. వారి ఖర్చును ఈ యంత్రాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో ప్రొఫెసర్ వివరిస్తున్నారు. పెద్ద రైతులు కూడా ఈ పరికరాలను వాడుకుంటున్నారు. నా పేరు నరేష్. నేను 3rd ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. నేను అన్నదాతకు సహాయపడాలని ఈ యొక్క పరికరాలను తయారు చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ గారితో చేయూతనిచ్చి ఈ పరికరాలని తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రైతన్నకి చాలా అండగా ఉంటాయి. చాలా తక్కువ ధరలో ఇవి మేము చాలా రైతులందరికీ సన్నకారు రైతులకు అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల కాబట్టి స్థానికంగా రైతులకు ఉన్న సమస్యలపై దృష్టి సారించి వాటికి పరిష్కారం చూపటం అనేది ఇంజనీరింగ్ కళాశాల ముఖ్య ఉద్దేశం అంటారు ప్రొఫెసర్. అందులో భాగంగానే లోకల్గా రైతులు ఎదుర్కొంటున్న కలుపు సమస్యను గుర్తించారు. విద్యార్థులను భాగస్వాములుగా చేసుకుని 5 సంవత్సరాల నుంచి కలుపు నివారణకు ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తున్నారు. అందరి ఆదరణను పొందుతున్నారు. అన్నం పెట్టే అన్నదాతకు విద్యార్థులు అండగా నిలవాలన్నది మా ముఖ్య ఉద్దేశం అంటారు లక్ష్మణరావు. అన్ని పంటలకు ఉపయోగపడే విధంగా ఈ పరికరాలను తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా తయారు చేశాము. అలా కాకుండా కూడా పెద్ద రైతులు ఎవరైతే చెట్టు చుట్టూ కలుపు నివారణ చేసుకోవడానికి, చెట్టు చుట్టూ మట్టిని గొల్లబార్చుకోవడానికి కొబ్బరి చెట్లు, అట్లానే మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు, హార్టికల్చరు, కూరగాయల పంటలకి, టెర్రస్ కల్టివేషన్కి అనుకువగా ఈ పరికరాలను తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి 1500 ఎకరాలు ఉన్నటువంటి రైతు, ఆయన పేరు నారాయణ గారు, నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు భారీ వ్యవసాయం చేస్తున్నారు. వారు కూడా చెప్పడం ఏంటంటే కలుపు నివారణలో ఎక్కువ మొత్తాన్ని మేము వెచ్చించాల్సి వస్తుంది. మిషనరీతో కూడా మేము చేసుకుంటున్నాం కలుపు నివారణకి కానీ అంతర్కృషి కానీ. అలానే చెట్టు చుట్టూ రేడియస్లో వ్యాసంలో పరిధిలో చెట్టు చుట్టూ కలుపు నివారణకి మిషన్స్ లేవు. కాబట్టి అన్నమయ్య వేడరు మాకు కావాలని చెప్పి ఆయన ఫోన్ చేయడం జరిగింది. వారికి నేను ఈ పరికరాలను ఏ విధంగా చేసుకుంటారని చెప్పి వాళ్ళ మేనేజర్కి కూడా చేసి చూపించి వారికి ఈ పరికరాలను ఇవ్వడం జరిగింది. వారు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే పెద్ద రైతులు కూడా ఈ పరికరాలను వాడుకుంటున్నారు. ఇప్పటివరకు కలుపు నివారణలో 7 నుంచి 25 రకాల పరికరాలను తయారు చేశారు. రైతుకు యంత్రాలు కావాలంటే తమను సంప్రదిస్తే అందించేందుకు మేము సిద్ధమని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు ఎక్కువగా సందేహాలను సంధిస్తున్నారని చెప్తున్నారు ప్రొఫెసర్. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతు సోదరులు ఎక్కువగా వాళ్ళు సందేహాలు ఎలుపుచ్చుతున్నారు. ఆ సందేహాలకు కూడా మేము నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పరికరాలు ఏ పంటకైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ భూమిలో చూపించినటువంటి ఈ ప్రయోగాలన్నీ కూడా కొంత రాతి కొంత ఎర్రమట్టి అన్నీ కలిసి ఉన్నాయి. కొంచెం ఈ నెలలోనే మేము సక్సెస్ కాగలిగామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నల్లరేగడి భూములు,
తేలికపాటి భూములు, తువ్వ నేలలు, ఇసుక నేలలు అన్ని భూముల్లో కూడా ఈ పరికరాలు బాగా ఉపయోగపడతాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతు సోదరులు కొడవలతోటి కలుపు తీయకుండా కలుపు నివారణని అయ్యన్న వేడర్, అన్నమయ్య వేడర్, నందీశ్వర రామయ్య వేడర్, ఒంగోలు గిత్త ఇట్లాంటి వేడర్ల ద్వారా కలుపు నివారణ చేసుకొని ఎకరాకి ఖర్చులు దాదాపుగా 7,000 అయ్యేటువంటి కలుపు ఖర్చుని 2,000 నుంచి 3,000 లోపుకి చేసుకోవచ్చు అని చెప్పి నేను రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రొఫెసర్ లక్ష్మణరావు రూపొందించిన పరికరాలు అన్ని పంటలకు ఉపయోగపడతాయి. నల్లరేగడి, ఎర్ర నేలలు, తేలికపాటి ఇసుక భూముల్లో సైతం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఎకరాకు 2 నుంచి 3 వేలతో కలుపును తీసుకోవచ్చు. రైతుకు మేలు చేసే తేలికపాటి పనిముట్ల ఆవిష్కరణలతో ముప్పా లక్ష్మణరావు రైతు బంధువయ్యాడు. ఆయన చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే మరిన్ని పరికరాలను తయారు చేయాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.